సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహిమ తెరలలో దాగిన నీ రూపం మట్టికి రూపంగా మారే నా దేవా మహిమ తెరలలో దాగిన నీ రూపం మట్టికి రూపంగా మారే నా దేవా పరిశుద్ధుడా 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 నా దేవా పరిశుద్ధుడా నీ బలి అర్పణయే ఆత్మార్పణయై పరిశుద్ధ స్థలములలో స్తుతి నైవేద్యమై నీ బలి అర్పణయే ఆత్మార్పణయై పరిశుద్ధ స్థలములలో స్తుతి నైవేద్యమై ధూపవేదికమై సుగంధ సంభారమై ధూపవేదికమై సుగంధ సంభారమై కీర్తించనా నా దేవా కీర్తించనా ప్రభు కీర్తించనా ప్రభు కీర్తించనా
కీర్తించనా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా నీతి కాంతి సుందర రత్నోదయమై బంగారుమయమై చెక్కిన నీ రూపం నీతి కాంతి సుందర రత్నోదయమై బంగారుమయమై చెక్కిన నీ రూపం మహిమా తేజమై దాగినే నీ రూపం మహిమా తేజమై దాగినే నీ రూపం కీర్తింతును నా దేవా కీర్తించనా ప్రభు కీర్తించనా ప్రభు కీర్తించనా నా ప్రభు స్తుతింతును నా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా పరిశుద్ధుడా 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 ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. బెన్యామీను గురించి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొక్క అతడు సురక్షితంగా నివసించను, దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగు, ఆయన భుజముల మధ్య అతడు నివసించను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభావందరము నీ వాక్యం ఎటు రీతిగా మాట్లాడాల్సింది జ్ఞానాన్ని జ్ఞానం పండి ప్రభా. అగాధ కూపాలు ఉన్నాయి నీ గ్రంథంలో, దాంట్లో కంటే బయటికి రాలేము ప్రభా. అందరూ నీ వెలుగు మార్గం చూపించు. ఈ అగాధ కూపాలు నడుస్తున్న మాకు నీ వెలుగు ప్రత్యక్షపరచు ప్రభా. వెలుగు స్వరూపైనటువంటి నీవు, మహిమాపూర్ణుడైనటువంటి నీవు నీ సత్యాన్ని బయలుపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడైన నీ ముద్రిస్తావు. నా హృదయంలో ప్రతి ఒక్క హృదయంలో ముద్రిస్తావు ప్రభా. ఎటువంటి తొందరలు లేకుండా చేయి. అనాలోచితంగా ఎవరు కూర్చోకుండా, ఇక్కడ అనాలోచితంగా ఎవరు కూడా ప్రభు వాక్యం వినకుండా యథార్థ హృదయంతో నీ వాక్యం వినడానికి సహాయం చేయండి ప్రభు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన పిల్లగా నా హృదయం, అందులో వచ్చే ప్రతి ధననిధి నాకును వారికి అందరికీ అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఎప్పుడు ఈ వాక్యం వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. బెన్యామీను గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. నా హృదయ తలంపుల్లోకి ఈ వాక్యం వచ్చింది, ధ్యానించడానికి నాకు చాలా కష్టం ఇచ్చింది. బెన్యామీను గురించి ఈ వాక్య భాగాలు యేసేబెలు గురించి 20 సార్లు 30 సార్లు కూడా మాట్లాడి ఉండొచ్చు నేను, కానీ బెన్యామీను గురించి ఒకసారి కూడా నేను మాట్లాడలేదు. ఇది ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను వాక్య భాగాలు. దీని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక బెన్యామీను యేసేపు యొక్క సహోదరుడు, ఒక తల్లి పిల్లలు కూడా తెలుసు.
ఒక తల్లి పిల్లలు. దీంటి బెన్యామీను జీవితం అనేది దానికి ముందుగా నేను యాకోబు గురించి కొన్ని మాటలు చెప్తాను. నేను బెన్యామీను గురించి చెప్పే ముందు యాకోబు తన మామ ఇంటి దగ్గర నుంచి వస్తున్నటువంటి సమయంలో యబ్బోకు మార్గంలో తన వారినందరినీ పంపించేసి ఆ రాత్రి దేవుడితో గడిపినటువంటి అనుభవం ఒక వ్యక్తికి ఉంటేనే ఈ వాక్యం అర్థమవుతుందంటే అర్థం కాదు. దేవుని సన్నిధిలో గడిపే అనుభవం, మనం గడియలు దేవునితో సన్నిధించబడిన గడియలు ఒక విశ్వాసకి కానీ, ఒక సేవకునికి కానీ, ఒక తల్లికి కానీ అవి చాలా ఎక్కువ ఉంటాయి. ఒక పరిచర్య కట్టబట్టడానికి అటువంటి స్థానం ఒక ఆత్మలో లేకపోతే పరిచర్య కట్టబట్టడానికి సహజపరచబడదు. ఆడతా పాడతాగా చేసే సేవ కాదు సేవ అనేది. భారభరితమైన ఆత్మతో ఈ సేవని ఒక వ్యక్తి ఎవరైనా సరే కొనసాగించాలి, కానీ మరొక విధంగా ఈ సేవ కొనసాగించబడటానికి సహజపరచబడలేదు. నేను గ్రహించుకునే సత్యాలు ఈ మధ్యలో చెప్పుకుంటున్నాను. దేవుని వాటి భాగాలు చూసినట్లయితే కనుక యబ్బోకు మార్గంలో తన ముందు తన భార్యల్ని పిల్లల్ని అందరినీ పంపించేసి ఒక్కడే పోరాడుతాడండి దేవుడితో. మరి వాటి భాగం తీస్తే మీరు చూసి తర్వాత చూసుకోండి. అక్కడ ఏంటి సాగిలు పడతాడు. ఒకటి పరలోకం నుంచి దేవుని యొక్క పాదాలు కాళ్ళు భూమికి దిగి వచ్చాయి. మానవ స్వరూపిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రావటం అనేది మొట్టమొదట యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. నేను చెప్పే అవసరం తెలియదు. ఇశ్రాయేలు దేశాన్ని స్థాపించడానికి ముందు యాకోబు యొక్క ప్రార్థన మొట్టమొదటిగా దేశానికి పునాదిగా చెందింది. తన యొక్క పాత్ర ఇంకా రూపురేఖలు లేనటువంటి ఇశ్రాయేలు దేశానికి ఇశ్రాయేలు నామకరణం చేసింది యాకోబు నామకరణలోనే దాచిపెట్టబడింది. పాయింట్స్ ఏదో చెప్తున్నాను, మీరు దయచేసి రిపీట్ చేయలేదు ఎక్కడైనా. అవి రాసుకున్న విషయాలు కాదు రిపీట్ చేయడానికి. ఒక్కొక్క వచ్చిన దేవుని సన్నిధిలో మీరు రాసుకుంటారో మీ ఇష్టం. జ్ఞాపకం ఉంటుందంటే మాకు ఓకే, పర్వాలేదు, మీ ఇష్టం అది. ఈ దేవుని వాక్య భాగాల్లో మొట్టమొదటిగా చెప్పింది యబ్బోకు మార్గంలో రాత్రికాల సమయంలో నక్షత్రాలు చూస్తున్నాయి, చంద్రుడు చూస్తున్నాడు. భూలోకం సృష్టి యావత్తు నిలబడిపోయింది యాకోబు యొక్క ప్రార్థనలో. యాకోబు యొక్క ప్రార్థన సృష్టి యావత్తు చూస్తా ఉంది. ఒక దైవజనుడు, ఒక అవినీతిపరుడు దైవజనుడిగా మార్చబడటం అనేది నీది అక్కడ మనకు కనబడుతుంది. అవినీతిపరుడు అంటే తనలో ఉన్న మోసక్రియలు, మోసం చేసి సంపాదించుకున్నటువంటి స్థానాలు, ఆస్తులు అవన్నీ ఒక పక్కకు వెళ్ళిపోయినాయి. తను దేవుని సన్నిధిలో తన హృదయ యథార్థత దేవుని సన్నిధిలో నిలబడి ఆధార పట్టుకునేంత పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే హృదయం అంత యథార్థంగా ఒక హృదయం సేవా జీవితంలో కట్టబడాలి. నేను అనుభవించి మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యం ఎలా ఉందని చెప్పడం కాదు. నా జీవితంలో ఒక మాట లేకపోతే దాంట్లో ఈ విషయాలు నాకు అర్థం అవ్వవు. తెచ్చుకోవడానికి కొనుక్కోవడానికి వచ్చే మాటలు కావాలి. ఒక హృదయాంతరంగం ప్రభు సన్నిధిలో సాగిలపడకుండా, ప్రభు పాదాలు పట్టుకోకుండా సేవ అనేది కట్టబట్టలు సాధ్యపరచబడదు. ఎందుకంటే చుట్టూ ఎన్నో అలుముకుపోతున్నాయి మన జీవితంలో. ముందుకు కడుతుంటే ఎన్ని అలుముకుపోతున్నాయి అంటే ఒకటి కాదు, రెండు కాదు. ఆర్థిక పరిస్థితులు, పిల్లల మాట వినకపోవటం, లేకపోతే సంఘ పరిస్థితుల్లో వ్యతిరేకత, అన్నిటికీ మించి నీ హృదయ యథార్థతల నుంచి వాక్యం రాకపోవడం, దేవుని వాక్యం లేఖనాల నుంచి నీ వాక్యం, నువ్వు చెప్పే వాక్యం ఇతరులకు ఆకర్షించబడకపోవడం. కారణం ఏంటంటే హృదయ యథార్థత లేనివి అని నేను అనుకోవటం కాదు, వాక్యం చెప్తుంది. నిర్దోష మార్గం మందు నడిచేవాడు నాకు పరిచారకు కలుగుతాడు, మోసం చేయవాడు నా ఇంట నిసుపరాదు అన్నాడు దేవుడు. నిర్దోష మార్గం మందు నడిచేవాడు నాకు పరిచారకు అవుతారు అన్నాడు ప్రభు. అటువంటి సేవా జీవితాన్ని, నిష్కపమైన సేవని ప్రభు మనకి ఆ సేవకత్వాన్ని అప్పగించాడు. ఈ సేవకత్వం నీ యాజకత్వంలో నిలబడుతుంది. ఈ సేవకత్వం నీ యాజక మహిమలో ప్రకాశిస్తుంది. 3 మాటలు చెప్తున్నాను. సేవకత్వం నీ యాజకత్వంలో నిలబడుతుంది. ఈ సేవకత్వం నీ యాజక మహిమలో ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశించిన మహిమ దేవునికి నిజస్వరూపం, క్రీస్తు నిజస్వరూపం. నీ ఆత్మలో ప్రకాశించడం అనేకులు చూస్తారు, లేకపోతే చూడలేరు. ఏ పాపంతో నిలబడినా సరే నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా నిలబడిపోతే ఆ సేవ ప్రతిఫలించడానికి సాధ్యపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత యాకోబు ప్రార్థన అనేది మొట్టమొదటిగా ఏదైనా తోటలో గురించి మాట్లాడటం లేదు నేను. ఆ విషయాలు ప్రభు సంచరించాడు. కానీ అబ్రహాంతో మాట్లాడేటప్పుడు,
స్వలిచ్చి మాట్లాడాడు. తర్వాత ఏంటంటే ఆయన ముగ్గురు మనుషులు యెహోవా అతనికి కనబడేను అని రాయబడి ఉంది. తర్వాత యాకోబు కనిపించినటువంటి దృశ్యం ఏంటంటే పాదాలు దిగిపోయినాయి, భూమి మీద దిగిపోయినాయి. అది పరమగీత గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన పాదములు చలురాజ స్తంభాలు రాళ్ళ వాళ్ళు నిలబడిపోయాయి. ఆయన పాదాలు యాకోబుని చూసి కరిగిపోయాడు అనమాట. ప్రార్థన, అటువంటి ప్రార్థన, కరిగిపోయే ప్రార్థన. కన్నీరు దారులై ప్రవహించింది. యెహోవాకు రేవు మార్గంలో తన కన్నీరు దారులై ప్రవహించిందేమో మన కన్నీరు, అంత ప్రశస్తమైన కన్నీరు దేవుని సన్నిధిలో. అటువంటి కన్నీటితో తన హృదయ యథార్థతను ఒప్పుకుంటున్నప్పుడు, తీసుకుని వస్తున్నప్పుడు, తన హృదయ స్థితిని ఒప్పుకుంటున్నప్పుడు అంతర్యంలో ఒక నూతన క్రియ ప్రారంభించబడ్డ మనం చూడగలం. పాదాలు పట్టుకుని విడవకుండా ఏడ్చాడు. మనం ఒక్కసారి కాదండి, ఎన్నిసార్లు ఏడ్చి ఉంటాము. ఒక్కసారి కూడా ఏడవడంలో కూడా ఉంటారు. ఎన్నిసార్లు ఏడ్చి ఉంటాము. ఒక సేవ ప్రతిఫలించడానికి, ఒక కుటుంబం కట్టబట్టడానికి తల్లి ఎంత ఏడ్చుంటారో, తన బిడ్డలు కట్టబట్టడానికి తల్లి ఎంత ఏడ్చుంటారో, తన సంఘం కట్టబట్టడానికి సేవకుడు ఎంత కన్నీరు కార్చుంటాడో, ఆ కన్నీరు లేకపోతే సేవను ముందుకు వెళ్ళదు అనే విషయాన్ని నేను మీతో గబో వెళ్తాను కానీ నాకు సాధ్యం కావట్లేదు. తర్వాత రెండవది ఇశ్రాయేలు దేశం యొక్క చరిత్ర. ఇశ్రాయేలు దేశం యొక్క చరిత్రలో నీతిశూరుడైన క్రీస్తు ప్రకాశించాడు ఆ క్షణంలోనే. నీతిశూరుడైన ప్రభు ప్రకాశించాడు ఆ క్షణంలోనే. మానవ స్వరూపైన క్రీస్తు అనే ఆ ప్రభు, ఆయన మానవ రూపంగా యాకోబు ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రభు, ఆ పాదాలు తిరిగి ఆయన యెరూషలేము కొండల మీద, యెరూషలేము ప్రదేశం మీద దేవుని యొక్క రాజ్యం, లేకపోతే క్రీస్తు యొక్క రాజ్యం యెరూషలేము ప్రదేశంలో దేవుని యొక్క మార్గాలు తెరవడానికి ఆ ప్రార్థన మొట్టమొదటి అనే విషయం మీకు మాట్లాడుతుంటున్నాను. దాని తర్వాత నేను చెప్పగలిగేది, తర్వాత తన జీవితం మారిపోయింది. తన జీవితం ఒక నూతన క్రియ ప్రారంభమైన అంతరంగంలో, నూతన సృష్టి ప్రారంభమైన అంతరంగంలో, నూతనమైన ప్రకాశ అంతరంగంలో ప్రారంభమైంది. ఎవడేదో క్రీస్తునందునే వాడు నూతన సృష్టి రాయబడింది. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆఖరి భాగంలో, ఎవడైతే క్రీస్తునందునే వాడు నూతన సృష్టి. సమస్తం గతించను, పాపి గతించిపోయాయి, అవి నూతనపరచబడ్డాయి. ప్రభు నందు జీవించే వారి జీవితంలో నూతన క్రియ, అడుగడుగునా నూతన క్రియ. రక్షించబడిన జీవితంలో ఒకసారి నూతన క్రియ కాదు, అప్పుడు ప్రారంభించబడినటువంటి నూతన క్రియ దినదినము ప్రార్థన అనుభవాల్లో క్రీస్తు రూపాంతరం కొండ మీద ఉన్నటువంటి అనుభవాలకి ఆత్మ కనెక్ట్ చేయబడుతుంది. అది రూపాంతర అనుభవాలు మొట్టమొదటిమైంది. ఎక్కడో రూపాంతర అనుభవం జరగడం కాదు, నీ హృదయాంతరంలో జరిగిన ప్రార్థన అనుభవం క్రీస్తు రూపాంతర అనుభవాలకి అది మార్పు చెందుతూ జరగడం గమనించుకుంటాం. ఆ రివల్యూషన్ అది నీ ప్రార్థనలోనే ప్రారంభం అవ్వాలి. వేరే వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం అని చెప్పడం కాదు. చెప్తూ మంచిదే, కానీ మన హృదయాంతరంగా ముందు యథార్థంగా ఇది కట్టబడాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను, ముందుకెళ్తున్నాను. ఎందుకంటే తర్వాత యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు జీవితం మారిపోయిన తర్వాత దానిలో ఎన్నో జరిగాయి. తన సజ్జనులు ఎదురు పెట్టిన తర్వాత ఎన్ని జరిగినాయో. మొట్టమొదటిగా యేసే పుట్టాడు. మరి యేసే పుట్టిన తర్వాత బయలుదేరాడు. తర్వాత బెన్యామీను జన్మించడం అక్కడ మనకి చాలా బాధాకరంగా ఉంటది. ఎందుకంటే బెన్యామీను అక్కడ ఉద్దేశంలో తల్లి చనిపోతుంది. అక్కడ చనిపోతూ బెనోని అంటది. బెనోని అంటే నా దుఃఖపుత్రుడు. బెనోని అంటే యాకోబు అంటాడు నా కుడి చేత పుత్రుడు అంటాడు. అధ్యాయం చూసుకోండి, అన్ని బైబిల్లో ఉన్నవే. బెనోని అంటే నా దుఃఖపుత్రుడా, నా వేదనలో పుట్టావా నువ్వు, నా మరణంలో పుట్టావా అనమాట. యాకోబు అంటాడు నా కుడి చేతిలో ఉన్న పుత్రుడు, నా కుడి చేత పుత్రుడు అంటాడు యాకోబు. ప్రభు అంటాడు ఈ బెన్యామీను యెహోవా ప్రియుడు అంటాడు. పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. యాకోబు 49 అధ్యాయాలు లేదా 48 అధ్యాయాలు దీవెనలు. అక్కడ బెన్యామీకి ఇచ్చిన దీవెన చదివిన తర్వాత అది నేను ధ్యానించలేదంటే నేను ధ్యానించిన విషయం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయాలలో నేను ధ్యానించిన విషయం. అక్కడికి వచ్చేపాటికి దీవెనలు మారిపోయింది. దీవెనలు అసలు యూదా గోత్రం మొట్టమొదటి పడిపోయింది, తర్వాత లేపబడింది. ఇలాగా యూదా గోత్రం తిరిగి సమకూర్చబడిన తర్వాత ఇలాగా యుద్ధ సద్గుల్లో యూదా గోత్రం నిలబడుతూ వచ్చింది.
బెన్యామీన్ గోత్రం, నేను బెన్యామీన్ గోత్రం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ అన్ని చెప్పడానికి సమయం చాలు. చూడండి ఆదికాండంలో ఎన్ని ఆదికాండంలో ఎన్ని చెప్పడానికి నేను సమయాన్ని దాంట్లో అయిపోతుంది. 49 అధ్యాయంలో యాకోబు ఆశ్రయించబడిన తర్వాత, తన జీవితం కట్టబడిన తర్వాత ఈ ప్రవచనాత్మకమైన సత్యాలని 49 అధ్యాయంలో దాచిపెట్టాడు దేవుడు. నేను మీకు చాలాసార్లు చెప్తున్నా, ప్రవచనం అని ఎన్నోసార్లు చెప్తాను. ప్రవచనం అనేది మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు కాదు. నేను అనుకున్నది ఏంటంటే దేవుని వాక్యానుసారంగా అది మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనిషిలో పరిశుద్ధాత్మకంగా ప్రవచించాడు. ఈ ప్రవచన సత్యాలు 49 అధ్యాయంలో కేవలం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టడానికి ఈ 12 గోత్రాలు పాత నిబంధనలో ఎలా నిలబడ్డాయి. ఈ 12 గోత్రాల్లో యేసుక్రీస్తు నామం ఎలాగ బయటికి తీసుకురాబడింది 12 కుమారుల్లో. ఇటువంటి సత్యం యాకోబుకి ఎప్పుడు ఇవ్వబడింది. యబ్బోకు రేవ మార్గంలో ప్రార్థించే సమయంలో ఆ సత్యాన్ని గ్రహించడానికి ఆత్మ తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మని తెరిచాడు. హృదయ యథార్థతలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తాన్ని చేతపట్టుకుని హృదయంలో ముద్రిస్తేనే ఈ సత్యంలోనికి ఆత్మ నడిపించబడుతుంది, లేకపోతే నడిపించబడదు. దీంట్లో 12 మందిని దీవిస్తాడు యాకోబు. దాంట్లో అవన్నీ అంతకుముందు చెప్పాను కానీ మీరు చెప్పాను కానీ అవన్నీ ఇప్పుడు ఒక్కొక్క లైన్ చెప్పినా సరే కుదరదు. దాంట్లో యేసు గురించి మాత్రం లెక్కలేని సార్లు చెప్పాను. తర్వాత రూబేని గురించి చెప్పాడు. రూబేని గురించి విడిచిపోయిన మీకు బాగా తెలుస్తుంది దాంట్లో ఆ విషయాలు. ఎందుకు రూబేని జ్యేష్ఠతను పోగొట్టుకున్నాడు, ప్రథమ ఫలంగా రావాల్సినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పోగొట్టుకున్నాడు. షిమ్యోను పోగొట్టుకున్నాడు, లేవి పోగొట్టుకున్నాడు. అవి చెప్పాను నేను. బైబిల్ స్టడీ టైప్ లో కూడా మీరు చెప్పినా సరే, నాకు ఒక్కొక్క లైన్ కూడా చెప్పినా సరే మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి నేను నా యథాలాపకంగా చెప్పుకుని వెళ్ళిపోతే మీకు అర్థం కాకపోతే ఈ సబ్జెక్ట్ వేస్ట్ అయిపోతుంది. తర్వాత రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి, తర్వాత దాను ఎన్ని ఉన్నాయి కదా. ఈ అందరూ కూడా యేసేపు యాకోబు ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసులకు పుట్టినటువంటి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల్లో యాకోబు యొక్క ప్రార్థన, ఈ 12 మంది కుమారుల్లో క్రీస్తు యేసు యొక్క మార్గాలు ఈ 12 మందిలో తెరవబడ్డాయి. ఒక సేవకుడు అనబడిన సేవకురాలు అనబడిన ఒక తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే ఈ యొక్క ఈ ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైందో చేసిన వాళ్ళకి తెలుస్తుంది, చేయని వాళ్ళకి తెలియదు. 2 పదాలు ఒలిగిస్తే తెలియదు, 2 పదాలు సమూహంలో ఒలగపోస్తే తెలియదు, నోట వెంట 2 మాటలు ఇచ్చి ఈ 2 మాటలు చేయండి అంటే తెలియదు, సమయం సరిపోదు. ఈ ఒక్క మాట చేయండి అంటే దేవుని నాతో అక్కడ పనిచేసే వాళ్ళలో కూడా పనిచేయదు. అది దొల్లుకుంటేనే పోతుంది నీ సంఘంలో నుంచి. నీ ఆత్మీయ స్థితిని కుదురు పెడితే, ఆత్మీయ స్థితి లేకుండా ఆత్మీయ స్థితిలో నడవాలని ఒక వ్యక్తి యోచిస్తే దేవుని ఆత్మ సంఘంలో నుంచి దొరికి బయటికి వెళ్ళిపోద్దనే విషయం మీతో మాట్లాడుకుంటున్నా. ఆ విషయం గురించి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎంతో పరిశుద్ధమైన సమయాన్ని దేవుని సన్నిధిలో మనకి ఇచ్చాడు. మన గృహంలో మన దేవుని సన్నిధిలో గడిపితేనే ఆ దేవుని సన్నిధిలో ఆ సమయాన్ని మనం గడపగలం. ఇంట్లో మనం గడపకపోతే, దేవుని ఆత్మ చేత హృదయం నిలబడకపోతే, దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో మనం ఇతరులకు కూడా మనం ఆటంకంగా ఉంటాం, ఇతరులకు ఆటంకంగా ఉంటాం. ఇతరులు సంఘం పరిపూర్ణ చెందడానికి సేవకుడి అక్కడ ఆటంకంగా నిలబడతాడు. ఈ మాట చెప్పడానికి నేను చాలా బాధపడతాను. కక్షతో చెప్పడం లేదు, మరి ఈ విధంగా చెప్పడం లేదు. సేవకునికి సేవా జీవితం ఎంత వర్ధిల్లుతుందో సంఘం అంత వర్ధిల్లుతుంది. సేవకునికి సేవా జీవితం ప్రభువులు ఎంత ఏకమవుతుందో సంఘం క్రీస్తు ఏకమవటానికి అక్కడ దేవుడు ఉద్దేశించింది జరిగి తీరుతుంది. లేకపోతే జరగదు. ఇటు పరిస్థితి మన పిల్లలు మనల్ని చూచి నువ్వు ఇలా ఉన్నావేంటి అని ప్రశ్నించారు ఎప్పుడన్నా అంటే మన జీవితం సరిలేదు అనమాట అర్థం. మన జీవితం సరిలేదు అనమాట అర్థం. నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు ప్రార్థన చేసావా అని ఈ కుమారుడైన తల్లినంటే అక్కడ మన జీవితం సరిలేదు అనమాట అర్థం అని అర్థం. పిల్లల చేత చెప్పించుకునే స్థితిలోనికి సంఘం రాకూడదు, తల్లిదండ్రులు రాకూడదు. సంఘం చేత చెప్పించుకునే స్థితిలోనికి సేవకుడు రాకూడదు అనమాట. ఈ 12 మంది గోత్రాల్లో నేను అన్ని చెప్పలేను కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఈ 12 మంది గోత్రాల్లో క్రీస్తు యొక్క మానవ స్వరూపం ఈ 12 గోత్రాల నుంచి వచ్చి యెరూషలేము యొక్క ప్రాకారాల మీద కట్టబడాలి. అది ప్రధానమైన ఉద్దేశం. ప్రకటన గ్రంథంలో ప్రాకారాల మీద దీంట్లో ఈ 12 మంది పేర్లు కూడా రాయబడ్డాయి. ఈ వాక్యం చెప్పడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక సేవకుని జీవితం
ఈ వాక్యం ద్వారా నూతనంగా కట్టబడటానికి ప్రధానమైన ఉద్దేశం. అది నేను చెప్పగలిగేది. ఈ 12 గోత్రాలు యెరూషలేము యొక్క ప్రకారాల మీద 12 పేర్లు కట్టబడాలి. దాంట్లో యోసేపు యొక్క 2 కుమారుల పేర్లు దాంట్లో చెప్పబడ్డాయి. చూసుకోండి, షిమ్యోను, యోసేపు యొక్క 2 కుమారులు ఎఫ్రాయిము, మనిషి 2 పేర్లు కూడా చెప్పబడ్డాయి. అది ముందే దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు దీవించిన దీవెనలో 2కి ప్రత్యేకమైన దీవెనలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అది యోసేపుని బట్టి ఇచ్చాడు. జ్ఞాపకిస్తుంది. యోసేపుని బట్టి ఎందుకు ఇచ్చాడంటే యోసేపు యొక్క జీవిత విధానం పరిశుద్ధమైన జీవిత విధానం, క్రీస్తు శిలువ యొక్క ఆ కార్యాల్లో, శిలువ యొక్క ఆ ప్రేమలో, పరిశుద్ధతలో, నీతిలో తన జీవితం, ఉన్నతమైన జీవితం వెంట అయిపోయింది. అది ఒక వ్యక్తి యొక్క జీవితం. ప్రభు పరిశుద్ధులుగా మనం చేసి నీతివంతులుగా తీర్చి, పవిత్రులుగా తీర్చి, మహిమపరచబడ్డ స్థానాలు శిలువలో ఒక వ్యక్తి కనుగొన్నప్పుడు దాంట్లో యేసేపు యొక్క పరిశుద్ధ జీవిత విధానం ఒక పరిశుద్ధ జీవితం యొక్క విధానం అని అనుకుంటున్నాం. కానీ దాంట్లో నూతన నిబంధనలు ప్రత్యక్షమయ్యే క్రీస్తు యొక్క ఆ స్వరూపం, నిజ స్వరూపం దాని హృదయాంతరంగంలో దేవుడు అది బయలుపరిచి ద్వితీయోపదేశకాండం వచ్చేప్పటికి యేసేపు యొక్క దీవులు కూడా మారిపోయినాయి. సూర్యుని యొక్క ప్రకాశం వలన, చంద్రుని యొక్క శ్రేష్టమైన ఫలం వలన, భూమికి ఫలించే శ్రేష్టమైన ఫలం వలన యెహోవా అతడు భూమి దీవించును. అది కూడా చాలాసార్లు మాట్లాడారు. అప్పుడు ఏం మాట్లాడాను కూడా. అటువంటివి యేసేపు గోత్రానికి ఇవ్వబడింది. ఒక సేవలో ప్రధానమైంది. మీతో మాట్లాడుతున్నా, ఒక సేవలో ప్రధానమైంది. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎంత తీర్చబడతాడో అది ఎంత ప్రధానమైందో పరిశుద్ధుడిగా అంత పరిశుద్ధుడిగా తీర్చబడతాడు. మన క్రియలను బట్టి మనం పరిశుద్ధులుగా చేసుకోవడానికి మన వల్ల, మన క్రియల వల్ల మనం పరిశుద్ధులుగా చేయబడటానికి మన వల్ల కాదు. ఒక వ్యక్తి నీతివంతుడిగా తీర్చబడిన వ్యక్తి క్రీస్తు రక్తం చేత అతను హృదయాంతరంగు ఎంత ముద్రించబడుతుందో పరిశుద్ధ జీవితం యొక్క విలువలు ఆత్మక అంత ప్రకాశితం అవడం మాత్రమే కాదు, దానిలో పునరుత్థాన మహిమ యొక్క మార్గాలు ఒక్కొక్క రీలు ఆత్మకు తెరవబడుతుంది. అది బైబిల్ గ్రంథంలో నుంచి తెరవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివాసంలో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మార్గాన్ని తెరలుగా రీల్స్ కింద నీ హృదయం తరగానే ప్రత్యక్షమవుతాయి. అది సేవ చేయగలవు, అది సేవ చేయలేవు. మీరు ఎనకపోయినా కొంచెంమంది వచ్చినా కూడా నేను బాధపడినా. ఎందుకు బాధపడినా అంటే ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు, ఎంతమంది చూస్తున్నారో నాకు తెలుసు, ఎంతమంది మాట్లాడుతున్నారో తెలుసు. ఎందుకంటే ఇటువంటి సజీవమైన వాక్యం మీ ముందు నేను పెడుతున్నానంటే నిర్లక్ష్యించద్దు ఎవరు, నిర్లక్ష్యతలోకి వెళ్ళకూడదు ఎవరు కూడా. మీరంత పెద్ద సేవకులు అవ్వచ్చు, కానీ మీ అంత పెద్ద సేవకురాలు నేను కాకపోయినా ప్రభు నాకు ఇచ్చిన ఈ జీవితంలో పరిశుద్ధత అనే స్థానాన్ని నా హృదయ అంతరంగంలో స్వతంత్రించుకుని రావాలి. ఎప్పుడు స్వతంత్రించుకుందంటే 17-18 సంవత్సరాల వయసులో స్వతంత్రించుకున్నప్పుడు యేసేపు యొక్క జీవితం అనేది నా హృదయం ప్రత్యక్షపరచబడి, యేసేపు యొక్క జీవిత విధానం నా హృదయం ఉధృతం అవడం వలన ఇప్పటికి కూడా నేను విడిచిపెట్టకుండా యేసేపు జీవితంలో ఉన్నటువంటి విషయాలు మీ మధ్యలో నేను చెప్తున్నాను. చెప్పవలసిన విషయాలు నేను చెప్పలేకపోతున్నాను. ముందుకెళ్తున్నాను. ఈ యొక్క 12 గోత్రాలు యెరూషలేము ఏంటి నూతన యెరూషలేములో ప్రాకారాలుగా కట్టబడ్డాయి. ద్వారాలు తెరిచాడు దేవుడు. ఇటువంటి ద్వారాల్లో ఈ 12 మంది నిలబడితే ఎంతమంది తృణీకరించాడు? రూబేను ఎలా తృణీకరించాడు? షిమియోను ఎలా తృణీకరించాడు? లేవి ఎలా తృణీకరించాడు? తర్వాత లేవి ఎలా ఆశీర్వాదాలు పొందాడు అనేది నిర్గమకాండం 33 అధ్యాయంలో తను ఎలా ఆశీర్వాదం పొందాడు దాంట్లో రాయబడి ఉంది. తర్వాత కూడా రాయబడి ఉంది. ఏంటి షిమ్యోను లేవి కలిసి ఎలా హతమార్చారు దీని విషయంలో, రూబేను ఎటువంటి తప్పిదం చేశాడు, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి స్థానాలు ఈ యొక్క జ్యేష్ఠత్వం యొక్క మార్గము ఆత్మను పొందలేకపోయారు. అంటే ఆశీర్వాదాలు పొందుకున్నారేమో కానీ జ్యేష్ఠత్వం పొందలేదు. జ్యేష్ఠత్వం అనేది వంశావళి క్రమంలో క్రీస్తు ప్రత్యక్షపరచడం అనేది ఒక సేవా జీవితంలో ఒక సేవకునికి అర్థం కావాలని, తన ప్రార్థనా జీవితంలో, తన వాక్యం బోధించే విధానంలో క్రీస్తు యొక్క జ్యేష్ఠత్వం ఆత్మకు అందడం అనేది. జ్యేష్ఠత్వం అంటే అది ఆ వంశావళి క్రమంలో తన ఆత్మ బయటకు తీసుకురాబడాలి. దేవుని ఆత్మతో కలిసి తన అంతరాత్మ దేవుని ఆత్మతో ఏకమై ఈ క్రీస్తు యొక్క వంశావళి క్రమంలో ఉన్నటువంటి సత్యాలు ఆ వ్యక్తి బయటకు తీసుకురావాలి, సంఘానికి తీసుకురావాలి. బైబిల్ వాక్యం సజీవమైన 2 అంచులు ఖడ్గం ఉంటే వాక్యం ఒక ఖడ్గం నిన్ను చూస్తుంది, ఒక ఖడ్గం ఇతరులు చూస్తుంది. అటువంటి ఖడ్గం ఈ వాక్య విధానాల్లో దాచిపెట్టబడిన ఖడ్గం దాన్ని తుప్పు పట్టి దాన్ని పొదలేక ఉందంటే
అది ఎవరికి ఉపయోగపడదు? నీకు ఉపయోగపడదు, నీ కుటుంబానికి ఉపయోగపడదు, బయట వారికి సంఘానికి ఉపయోగపడదు. సజీవమైన జీవం కలిగిన వాక్యం అది. ఆ వాక్యానికి ఇలా లోబడుతున్న విషయం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దాని తర్వాత చాలా మంది ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి ఏం చెప్పాను కదా, ఒకళ్ళు వెలుగని ఒక గార్డెన్ వలె ఉన్నాడని ఇస్సాకారు. స్త్రీ చేసే మానవత్వం పెట్టి చాటు ఎలా చేస్తాడు ఈ లోకంలో, ఇలాగా అన్ని దాంట్లో ఉన్నప్పుడు ఏసేపు దీనికి వచ్చేప్పటికి డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ విస్తరించిపోయాడు. దీనికి వచ్చేప్పటికి ఇది కూడా ఇప్పుడు చెప్పను, ఇది ఒక మాట చెప్తున్నా. పరలోక సంబంధమైనటువంటి ఆ మార్గాలు, పరలోక సంబంధమైన దైవత్వం తెరుచుకుంది భూలోకంకి. యాకోబు యొక్క ప్రార్థనలో పరలోక సంబంధమైన క్రీస్తు యేసు యొక్క దైవత్వం మానవ యొక్క పాదాలు భూమి మీదకి ఎలా దిగివచ్చాయో, ఏసేపు తల్లి అయినటువంటి రాహేలు కార్చిన కన్నీరు అది పరువు ఉంచబడలేదు బైబిల్ గ్రంథంలో. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఆమె పేరు వెలుగెత్తి కేకలు వేసింది. ఆమె చేసిన తప్పిదం ఒకటైతే ఆమె జీవిత విధానంలో ఆ యొక్క స్థానాలు బైబిల్ గ్రంథంలో తెరవబడ్డాయి. ఎందుకంటే ఆమె పిల్లల కోసం ఏడ్చిన ఏడుపు దేవుని గ్రంథం ఆమె కన్నీటిని ముద్రించిందండి. దేవుని గ్రంథం కన్నీటిని ముద్రించింది. 20 గ్రంథం 31 అధ్యాయం అలాగా ఇదేంటి లూకాసు వార్తలో ఆ యొక్క నామం ఆత్మీయ జీవిత అలంకరణగా చూపించబడింది, ఆత్మీయ జీవితానికి ఉత్తేజంగా చూపించబడింది. ఆత్మీయ జీవితం పరివర్తన భాష అర్థం చేసుకున్నారు. ఉత్తేజం అంటే ప్రకాశించేదిగా, పరివర్తన అంటే మార్పు చెందేదిగా. లాంగ్వేజ్ వెళ్ళి కష్టంగా అనిపిస్తే కొంచెం అర్థం చేసుకోండి. అలాగా ఆమె యొక్క నామం అనేది దేవుని గ్రంథంలో పరిపరి విధాలుగా దాచిపెట్టబడి బయట తీసుకురాబడింది బైబిల్ గ్రంథంలో. ఆమె యొక్క కన్నీరు. మొట్టమొదటి పుత్రుడు యేసేపు. ఆ యేసేపుకి దేవుని ఎటువంటి దేవుని ఇచ్చాడంటే, దాని తండ్రి మొట్టమొదటిగా దాని జీవితం కట్టబడిన తర్వాత ఎక్కడది హెబ్రీ రాసిన 11 అధ్యాయంలో చేతికరం మీద అనుకుని యేసేపు వారిని ఇరువుని దీవించినట్టు దాకా చూస్తాం. వృద్ధుడైనటువంటి యాకోబు కుడి చేయి ఎఫ్రాయి తల మీద, ఎడం చేయి మనిషి తల పెట్టాడు, తండ్రి వారించాడు, కానీ నాకు మాట అది నాకు తెలుసు అన్నాడండి. అలాగే ఎఫ్రాయిం జీవితంలో నుంచి ఎంతోమంది రాజులు బయలు వెళ్ళారండి. ఎఫ్రాయిం జీవితంలో నుంచి, తన వంశావళి క్రమంలో నుంచి. ఏంటంటే వంశావళి క్రమం చేసే వంశావళి క్రమంలో మనం నిలబడగలిగితే ఆత్మలో మన జనాంగం, మన పుట్టే జనాంగం తరతరాలు కూడా ఆశీర్వాదకరమైన జనాంగంగా ప్రభు చేస్తానని వాగ్దానం చేశాడని గొప్ప సంగతి. నేను ఈ చాప్టర్ బై చాప్టర్ కానీ లైన్ బై లైన్ కానీ వివరించడం కుదరదని చెప్పాను కదా. తర్వాత నేను అసలు బెన్యామీన్ దగ్గరికి వస్తున్నాను. బెన్యామీన్ దీవించాడు. ఏమని దీవించాడంటే, దీంట్లో ఇది నీ చెప్పడం మా సాధ్యపరచకూడదు, ఎందుకంటే అందుకోసం అది వదిలేస్తాను నేను. 27వ వచనంలో బెన్యామీను చీల్చినట్టు తోడేలు అతడు ఉదయం ముందు ఎర్రని తిని అస్తమయం ముందు దోగుడు సొమ్ము పంచుకున్నాను. బెన్యామీను గురించి ఇలా రాయబడింది. ఈ 11 గోత్రాల్లో 12 గోత్రాల్లో ఒక గోత్రం గురించి సరిగ్గా రాయబడలేదు. ఇప్పుడు బెన్యామీను గోత్రం గురించి ఇలా రాయబడింది. మిగతా 10 గోత్రాల గురించి కూడా చాలా స్పష్టంగా రాయబడ్డాయి. అందులో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా ఆ లైన్స్ లోనే ఉన్నాయి, ఆ లైనింగ్ లోనే ఉంది ఒక్కొక్క ఇచ్చిన ఆశీర్వాదం కూడా. తర్వాత సౌలు బెన్యామీను గోత్రంలో నుంచి సౌలు రాజుగా చేయబడిన తర్వాత సౌలు తన స్థానాన్ని పోగొట్టుకోవడం, తన బలి అర్పణ వ్యతిరేకమైన బలి అర్పణ అర్పించడం, పోని వాటిని తీసుకొచ్చి అర్పించాడే కానీ శ్రేష్టమైన తీసుకొచ్చి తన హృదయ అంతరంగంలో ఆ బలి అర్పణ జరగలేదు సౌలు జీవితంలో. కనుక తను రాజుగా చేయబడిన వ్యక్తి కొనసాగించుకున్న దేవుడు అతను పెట్టేశాడు. ఏదైతే నాశనం చేయమన్నాడో, ఏదైతే తను తీసేయమన్నాడో ఆ పాపాన్ని తీసుకొచ్చి ఆ పాపంతో కలిపినటువంటి ఆ యొక్క అర్పణ దేవుని సన్నిధికి బలిగా అర్పించాడండి. ప్రభువుడుతున్నాడు, నీ హృదయ అర్పణ మలినగా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైన క్రీస్తు రక్తంతో ఏకమైనటువంటి నీ హృదయంత అర్పణ అదే నాకు కావాలంటే, ఆ అర్పణ కాకుండా పాపంతో మిళితమైనటువంటి ఆ కొవ్విన వాటిని దోపుడు సొమ్మని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడండి. అప్పుడే తన కొట్టువేయబడ్డాడు. తీసుకోవాల్సి ఎటువంటి బలి అర్పణ మనం అర్పిస్తున్నాం. హృదయం పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడినటువంటి మన హృదయ అంతరంగం పరిశుద్ధపరచబడిన అర్పణ దేవుని సన్నిధికి ఎలా తీసుకురాబడుతుంది? ఎటువంటి స్థుతియాగంలోనే తీసుకురాబడి, ఈ స్థుతియాగం దేవుని సంఘానికి నేటి పరిశుద్ధంగా ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైన స్థానం అండి స్థుతియాగం. ఈ స్థుతియాగం గురించి ఎంతోమంది ఎన్నో చెప్తారు, కానీ నేను వాక్యానుసారంగా చెప్పేది ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క బలియాగం యొక్క రహస్యంలో నీ ఆత్మ ఎంత చేరుకుందో, నీ ఆత్మ ఎంత ముద్రించబడిందో,
పరిశుద్ధాత్ముడు ఆ రక్తంలో నీ ఆత్మను ఎంత ఉద్ధరించాడో అది ప్రధానమైంది. దాని తర్వాత ఆ ప్రధానమైన స్థానంలో క్రీస్తు యేసు యొక్క పునరుత్థానం యొక్క మహిమ నీ ఆత్మకి ప్రత్యక్షపరిచిన సత్యాలు అవి చాలా ప్రధానమైనవి. అది 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 బలియర్పణ. క్రీస్తు యొక్క బలియర్పణలో నీకు లభించిన ఆ స్థానాలు దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో పరిమళ నైవేద్యంగా, పరిమళ ధూపంగా, పరిమళ తైలంగా, అర్పణగా, సుగంధాభిషేకంగా, తైలంగా అక్కడ పోయబట్టడం అనేది, దేవుని స్థుతించడం అనేది అది ప్రధానమైనటువంటిది. అంతకుమించి మరొకటి లేదు. ఎన్నో పాటలు పాడవచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇంత ప్రధానమైన సత్యంలోనికి నేటి సంఘం సేవకులు నిలబడితేనే సంఘం దేవుని ఆత్మ చేత ప్రతిష్ఠించబడుతుంది, దేవుని ఆత్మ చేత పెనవేయబడుతుంది. ఆ సంఘం యొక్క పునాదులు క్రీస్తు యేసు యొక్క బలియాగం రహస్యంలో ఆ పునాదులు ఏకం చేయబడతాయి ఆయన. లేకపోతే సంఘం నూతనాత్మను పొందడానికి సాధ్యపరచబడదు. ముందుకు వెళ్తున్నాను నేను. తర్వాత సౌలు పోగొట్టుకున్నాడు. బెన్యామీను గోత్రంలో వచ్చినటువంటి సౌలు, కీష్ కుమారుడు అయినటువంటి సౌలు తను చేసినటువంటి స్థానం వలన తన స్థానాన్ని పోగొట్టుకున్నాడండి. ఇప్పుడు అన్ని బైబిల్ చదివితే చాలా సమయం అయిపోతుంది. ఇప్పటికే అరగంట సమయం అయిపోయింది. తన స్థానాన్ని పోగొట్టుకుని దానికి బదులుగా దావీదు రాసయ్యాడు. దావీదు యూదా గోత్రం నుంచి వచ్చాడు. దావీదు యొక్క జీవితం తన 15 సంవత్సరాల వయసులో నుంచి తెలిసిపోతుంది. అతనిలో ఉన్న పరిమళం 15 సంవత్సరాల వయసులో నుంచి తెలిసిపోతుంది. ఒక యవనస్తుడి జీవితం యంగ్ ఏజ్ నుంచి, చిన్న ఏజ్ నుంచి తెలిసిపోతుంది. అంటే యవనస్తుడి దగ్గర నుంచి కూడా అతని జీవితం ఎటువంటి ప్రధానమైనదో తెలిసిపోతుంది. అతను కావాలి ప్రభుకి, ఆ యవనస్తుడు కావాలి ప్రభుకి, అటువంటి యవనస్తుడు కావాలి ప్రభుకి. దేవుని ఆ ప్రేమను పుచ్చుకున్న యవనస్తుడు, క్రీస్తు ప్రేమ కలిగిన యవనస్తుడు, క్రీస్తు ప్రేమలో ఆత్మలో ప్రవశించిన యవనస్తులు కావాలండి. ఇప్పుడు ఎక్కడుంది నా ప్రేమ? ఏ యవనస్తులో ఉంది ప్రేమ? సంఘంలో ప్రతి వారిలో ఉంటే ఆ యవనస్తులకు వస్తుంది. వాళ్ళు లేకపోతే వీళ్ళకి అసలు ఉండదు. వారసత్వంతో జ్యేష్ఠత్వంతో లభించబడినట్టు స్థానాలు ఒక సేవకుడు ఇలాంటి పిల్లల సంఘంలో యవనస్తుల్లో అవి జ్యేష్ఠత్వం నుంచి పొందిన ఆశీర్వాదాలు వారికి ఇవ్వబడతాయి, లేకపోతే ఇవ్వడం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గాలి సంఘంలో వీచితేనే, క్రీస్తు యొక్క శిలువ యొక్క ఆ గాలి సంఘంలో వీచడం అంటే గాలి రావటం. వీచడం అంటే ఉత్తర వాయువు ఏతించమో, దక్షిణ వాయువు ఏతించమో పరమగీత గ్రంథంలో చెప్పబడింది. ఓ వాయువులారా రండి, పరిశుద్ధాత్మ దేవ వాయువులారా, ఉత్తర దేశంలో దక్షిణ దేశంలో నుంచి ఆ వాయువులు, శ్రీశ్రేష్ యొక్క శిలువ, ఆ వాయువు, ఆ గాలులు మీ సంఘం మీద వ్యాపింపు చేయండి. ఆశీర్వాదం ఆ సంఘానికి, ఆశీర్వాదం ఆ సేవకునికి, కుటుంబాలకి ఆశీర్వాదం వేల రెట్లు అనేకమైన వేల రెట్లు ప్రభు అనుగ్రహించగలరు. ఎందుకంటే బెన్యామీను గోత్రంలో అలాగే ఈ బెన్యామీను గోత్రంలో వచ్చిన సౌలు ఆ స్థలాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి దావీదుకి ఇవ్వబడింది. దావీదు ఎందుకు ఇవ్వబడింది? దేవుడు దావీదుని మొట్టమొదటి ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు తప్పిపోయినా సరే దావీదు యొక్క పశ్చాత్తాపం దేవునికి ఆనందాన్ని కలిగించింది. దావీదు యొక్క పశ్చాత్తాపం దేవునికి ఆనందాన్ని కలిగించినా సరే శిక్ష దావీదు మీదకి వచ్చింది. దావీదు చేసిన తప్పిదం అన్నటువంటి పశ్చాత్తాపడి రోజులు అందలార్చిన దావీదు, నీ పరిశుద్ధ స్థలం నుంచి నన్ను తీసివేయద్దు అంటే పరిశుద్ధ స్థలాల్లో సంచరించిన అనుభవం నేటి పరిశుద్ధులకి ఎంతమంది కొనండి. పరిశుద్ధ స్థలాల్లో నడవటం, పరిశుద్ధ స్థలాల్లో సంచరించడం, పరిశుద్ధ స్థలాల్లో ఆత్మ పట్టుకోవటం, జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఆ ఆత్మలో పరిశుద్ధ స్థానాలు లభించడం, దేవుని వాక్య విధానంలో పరిశుద్ధ స్థానాలు లభించడం. ఒక వాక్యం ఒక చెప్తుంటే ఆ వ్యక్తి ఏ స్థానంలో ఉన్నాడనేది కూర్చున్న వాళ్ళకి అర్థమైపోతుందండి. కూర్చున్న వాళ్ళు పరిశుద్ధంగా అర్థమైంది. ఒక వ్యక్తి ఒక వాక్యం చెప్తుంటే చెడుని తీసుకొచ్చి బోధిస్తూ ఉంటే ఇంకా ఆ వ్యక్తి హృదయం చెడే ఉంది అనమాట అర్థం. చెప్పనవసరం లేదు ఎవరు కూడా. ఒక వ్యక్తి దావీదు యొక్క పరిశుద్ధ జీవితాన్ని గురించి చెప్తా ఉంటే అప్పుడు అతని యొక్క అంతరంగ జీవితం ఏ విధంగా ఉందనేది తన క్రియల వల్ల, తన మాటల వల్ల, తన బోధ వలన బయట తీసుకురాబడుతుంది. ఎవరు ఒకరి గురించి సాక్ష్యం అవసరం లేదు. ఆ వ్యక్తి తన గురించి తనే సాక్ష్యం ఇస్తాడు. ఒకరి గురించి ఎవరు ఇతని ఇలాగా అలా చెప్పడానికి ఆస్కారం లేదు. సరే, దావీదు జీవితంలో సంగతిని ఆ పక్కన పెట్టి ద్వితీయోపదేశకాండంలో 33:12 ఇలా ఉంది. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఎందుకు యెహోవాకు ప్రియుడు బెన్యామీను? ఆశీర్వాదాలు మారిపోయాయి. 49 అధ్యాయం ఆదికాండం నుంచి సంఖ్యాకాండం
ద్వితీయోపదేశ ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండానికి వచ్చేప్పటికి ఆశీర్వాదాలు చాలా మారిపోయినాయి. మొట్టమొదటిగా అన్ని వరుసగా చెప్పమైనా కొన్ని చెప్తున్నాం. దావీదు దేవుని చిత్తానుసారి, దేవుని ఇష్టానుసారం ప్రియుడు అని పేరు పొందాడు. సొలొమోను దేవుని ప్రియుడు ఆయన. ఒక మాట ఉందండి అక్కడ, మర్చిపోయాను నేను. అది ప్రియుడు అన్నమాట అర్థం. దానియేలు నీవు బహుప్రియుడు దానియేలు అన్నాడు. ఎందుకన్నాడు దేవుడు బహుప్రియుడు అని దానియేలుని? తర్వాత అదే మాట మరి ఎంతమంది చెప్పబడిందో నాకు తెలియదు. దేవుని క్రీస్తు గురించి చెప్పబడింది. ఏమని చెప్పబడిందంటే, నువ్వు ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన నేను ఆనందిస్తున్నానని క్రీస్తుని గురించి చెప్పబడింది. ఏంటి? యేసేపు దేవుడు బయలుపరిచినప్పుడు కొన్ని సత్యాలు బయటకు వస్తే బిన్యామీను దగ్గరికి వచ్చేవాడికి మరికొన్ని సత్యాలు బయటకు నా ప్రియ కుమారుడు అన్నాడు. ఎందుకంటే దావీదుకు పలికిన మాట, సొలొమోనుకు పలికిన మాట, దానియేలుకు పలికిన మాట, ఆ మాట నూతన నిబంధనలో క్రీస్తుని గురించి పలికిన మాట అంత ప్రధానమైంది. క్రీస్తుని గురించి పలికిన మాట ఈ యొక్క పాత నిబంధన భక్తుల్లో మీరు అర్థం చేసుకోండి. నేను ముందు ఎంత ముందుకు వెళ్ళాలని వెళ్ళకపోతున్నాను. దావీదుకి జీవిత విధానం దేవునికి ఎందుకు అంత ఇష్టమైందంటే నా చిత్తానుసారమైన వ్యక్తి అన్నాడు అని దావీదు వచ్చి 3 సార్లు 4 సార్లు అంటాడు. గొర్రెల దొడ్డిలో నుంచి నేను తీసే అన్నాడు. అక్కడ అన్నాడు 68 కీర్తనలో గొర్రెల దొడ్డిలో మీరున్నదా అన్నాడు. తర్వాత ఒకటో సమయంలో ముందు దావీదు మందిరం కట్టాలని తలంచినప్పుడు నాతాను ప్రవక్త దావీదుకు దగ్గర వచ్చి గొర్రెల దొడ్డిలో నుంచి నేను తీసే అన్నాడు. అక్కడ ఎక్కడ తీసాను? నేను గొర్రెల దొడ్డిలో నుంచి పాపు చేయడానికి అప్పగించినటువంటి ఈ గొర్రెల్ని ఎలా కాల్చాడు దావీదు అనేది అక్కడి నుంచి తీసాను నేను. అలాగా బయలుబంధంలో గొర్రెల దొడ్డిలో నుంచి అక్కడి నుంచి నిన్ను తీసే అన్నాడు. ఎక్కడ పెట్టానంటే ఇశ్రాయేలు దేశానికి రాజుగా నేను దేశాన్ని నియమించాను. నేను అటువంటి వ్యక్తి జీవితంలో దేవుని నామం ధ్వజాలు కట్టింది, స్తంభాలు కట్టిందండి, ధ్వజ స్తంభాలు కట్టింది. అందుకన్నాడు ప్రభు, ఈయన నా ప్రియుడు దావీదు, నా ఇష్టానుసారం. దేవుని మనసు ఎరిగినటువంటి వాడు దావీదు. అది కారణం. నేను షార్ట్ కట్ చేసి ఎంత షార్ట్ కట్ చేస్తున్నానో మీకు అర్థం కావాలి. ధ్వజస్తంభాలు కట్టిందంటే తన స్తుతి గీతాలు ధ్వజస్తంభాలు అయ్యాయి. తన స్తుతి గీతాలు దేవుని పట్ల చూపిన ప్రేమ ధ్వజస్తంభంగా కట్టబడింది. తన పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం తప్పిదము చేసి పడిపోయినా సరే పరిశుద్ధ స్థానం కోసం అంగార్చిన దావీదు యొక్క జీవితం దేవునికి అది ఇంపైందిగా నిలబడిందండి. నా సేవకుడైన దావీదు ఎటువంటి వ్యక్తి! దేవుని పరిశుద్ధ స్థానాన్ని పొందిన దావీదు ఒక తప్పిదంలో పడిపోయినప్పుడు తన ఆత్మ ఎలా అంగార్చింది. దేవునికి ఇష్టమైన మనసు దావీద్ది, దేవునికి ఇష్టమైన హృదయం దావీద్ది, నా ఇష్టానుసారమైన వ్యక్తి దావీదు, దేవుని మనసు ఎరిగినటువంటి దావీదు. ధ్వజస్తంభాలు కట్టిందండి తన జీవితం. క్రీస్తు ధ్వజస్తంభాలు పాత నిబంధనలో కట్టబడ్డాయి. నూతన నిబంధన సంఘం అనేది పాత నిబంధనలో కట్టబడింది. నా ఇష్టానుసారమైన ప్రియుడు ఈ దావీదు కోసం నేను ఒక గోత్రాన్ని ఉంచుకున్నాను. సొలొమోను తిరుగుబాటు చేసినా సరే నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను చెప్పినటువంటి దావీదు కోసం, నన్ను ప్రేమించిన నా దావీదు కోసం ఆ గోత్రాన్ని నేను దావీదు కోసం తలుపు తెరిచించాను. అక్కడ నా దీపాన్ని పెడతాడు దావీదు, నా దీపాన్ని పెడతాడు. ఏ దీపం పెట్టామంటే మనం దేవుని సన్నిధిలో ఏ దీపాన్ని పెట్టాం? పరిశుద్ధాత్మలో వెలిగినట్టు నీ హృదయాంతరంగంలో దీపం ప్రత్యక్షమైందా దేవుని సన్నిధిలో? ఆ దేవుని ఆ వెలుగు ప్రత్యక్షమైందా దేవుని సన్నిధిలో? ఏం బోధిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం అనేది నేను ఆచరించే కాదండి. అది ఎంతమందిని చూస్తున్నా నేను. ఎలాగ దేవుని సేవ నాకు అప్పగించబడింది, దాన్ని ఎలా కొనసాగిస్తున్నాం, దేవుడు లెక్కడుదనే విషయం కూడా, దాన్ని జవాబు చెప్పుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఉందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దావీదు గురించి చెప్పాను, సొలొమోను గురించి మరి చెప్పలేను, ముగించలేను కాబట్టి సరే నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తాను. సొలొమోను గురించి మీకు చెప్పే అవసరం లేదు. సొలొమోను గురించి ఎంతో దేవునికి ఇష్టానుసారమైన ప్రియుడు అండి అతను. దేవుని ప్రియుడు అతను సొలొమోను. అటువంటి రాజు ముందు కాలాల్లో కానీ వెనక కాలాల్లో కానీ అటువంటి రాజు లేడండి. ఉండబోడు. మహాఘనత వహించినటువంటి రాజు సొలొమోను రాజు. దేశం నెమ్మదిగా ఉంది, 4 వైపులుగా నెమ్మదిగా ఉంది. సొలొమోను మందిరాన్ని కట్టాలి, నీ గర్భమును పుట్టబో కుమారుడు ఈ మందిరాన్ని కడతాడని చెప్పినట్లు ఆ సొలొమోను అతని వైభవం చెప్పని సుఖ్యం కానటువంటి అటువంటి వ్యక్తి పడిపోయాడు కదా. ఎలా పడిపోయాడు? తన భార్యల వల్ల, అన్ని జనాంగంతో కూడిన తన భార్యల వల్ల ఆ స్థానాలు, తన ఉన్నతమైన స్థలాలు, పరిశుద్ధ స్థలాలు కోల్పోయాడండి. తన భార్యల వల్ల పరిశుద్ధ స్థలాల్లో నివసించిన స్థలాలు, ఉన్నతమైన స్థలాల్లో నివసించవాలి. తన అంతరంగం పడిపోయిందండి. ఎక్కడ పడిపోయిందండి? తన భార్యల వల్ల పడిపోయింది. పడిపోయింది. ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి రాణులు
రాణులు ఎవరు కూడా తనకు పనికిరాకపోయారు. వెళ్ళి చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థలాల నుంచి ఆయన చాలాసార్లు చెప్పాను కాబట్టి దాన్ని నేను ప్రొలాంగ్ చేయలేను కాబట్టి చేయలేను. అటువంటి వారిని తెచ్చుకున్నాడు. వారి కోసం మందిరాలు కట్టాడు. లెబనాన్ మందిరాలు కట్టాడు. ఐగుప్తు దేశ రాణిని తెచ్చుకున్నాడు. ఇలాగా లెబనాన్ దేశ కుమార్తె తెచ్చుకున్నాడు. ఏదో దేశ రాణి రాజు కుమార్తె తెచ్చుకు ఇలాగా బైబిల్ రాయబడింది కదా. అటువంటి వాళ్ళని తెచ్చుకొని తన ఉన్నతమైన ఆత్మీయ స్థితి పోగొట్టుకున్నాడని, తన ఆత్మీయ స్థితి రాజు యొక్క ఉన్నతమైన స్థానం, దేవుని మందిరం కట్టినటువంటి ఆ దైవత్వమైన స్థానం, దేవుని మందిరంలో దేవుని మహిమ దిగి వచ్చినటువంటి ఆ స్థానం, పరిశుద్ధాత్మ దేవుని మహిమను తండ్రి దేవుడు తన మహిమను వెదజల్లాడు, మందిరం మీద కుంభరించాడు. ఆ స్థానాలు పోగొట్టుకున్నాడు తన అపవిత్రమైన క్రియ వలన. అయినా సరే దేవుడు సొలొమోన్ని నా ప్రియుడు అన్నాడండి. ఎందుకన్నాడంటే తను చేసిన అంతకుముందు జీవిత విధానాల్లో చాలా ఉన్నతమైన స్థానాలు నిలబడ్డాడు. పడిపోయాడు, తిరిగి మళ్ళీ లేచాడు. తను ఆయన్ని సమయించి మాట్లాడతాను. తర్వాత దాని గురించి కూడా ఎన్నిసార్లు చెప్తూ వచ్చాయి కదండి స్టోరీ అంతా కూడా. దానియేలు బహుప్రియుడు. తన దేవుని మందిని కట్టడం కోసం పాపాన్ని మీదేసుకున్నాడు. తన జనుల పాపాన్ని మీదేసుకున్నాడు. తన తండ్రి పాపం చేయకపోయినా పాపాన్ని మీదేసుకున్నాడు. తన కుమారులు తప్పిదోలు లేకపోయినా పాపాన్ని మీదేసుకున్నాడు. ఇతరుల పాపాన్ని తన మీద మోపుకొని, ప్రభా నేను నా ఇంటి వారు పాపం చేశాను ప్రభా, ఈ దుస్థితి కలగడానికి నేను కారణం. ఏడ్చాడు, కన్నీరు ఖర్చాడు. క్రీస్తు వ్యక్తపరిచాడు, క్రీస్తు ప్రేమను వ్యక్తపరిచాడు, రాబో క్రీస్తుని ప్రత్యక్షపరిచాడు. ఆయన ఈ లోకంలో తన ప్రాణాలు అర్పిస్తాడో, ఎలా వేదన పడతాడో ప్రభు తన జీవిత విధానాల్లో ఆ ప్రార్థనలో కనిపించిందండి. అన్నాడు గబ్రియేలు దూత, ప్రభు నువ్వు బహుప్రియుడు దానియేలు. సాయంకాలం బలి అర్పణ సమయంలో సెలవిచ్చినటువంటి మాట, దేవుని ప్రత్యక్ష సత్యాలు ఆ యొక్క దావీదు నుండి దానియేలుకు తెలియపరచబడ్డాయండి. దేవుని యొక్క విమోచన కార్యం దానియేలుకు తెలియపరచబడింది. ఎందుకంటే నువ్వు బహుప్రియుడు దానియేలు. మన ప్రార్థన జీవితంలో పరిశుద్ధులుగా చేసుకుంటున్నామా ప్రార్థన? నీతిమంతులుగా నిలబడి మనల్ని మనం పొగుడుకుంటున్నామా ప్రార్థన? అసలు ఆలోచించుకోవాలి. ఏవైనా సరే ఎన్నిసార్లు చోట్ల వాక్యం చెప్తుంటాం కదా. అసలు చెప్పిన వాళ్ళు హృదయం ద్రవించిపోద్దు, కానీ విన్న వాళ్ళ హృదయాలు ద్రవించవు. ఎందుకు ద్రవించమంటే ఈ లోకం యొక్క దుస్థితి, మేమే నీతిమంతులు అనుకున్నటువంటి ఆ యొక్క పాపం, మేమే నీతిమంతులు అనుకున్న వారి పాపం అంటున్నా నేను. మేమే పరిశుద్ధులు అనుకుని చలామణి అవుతున్న వారి పాపం ఈ పరిశుద్ధ సేవకు ఆటంకంగా నిలబడింది. ఈ పరిశుద్ధ పరిచర్యకు ఆటంకంగా నిలబడింది. పాపం చేయలేదని చెప్పిన దాన్ని బట్టి నేను నీ మీద నేరం మోపుతున్నా నేను. అపరిశుద్ధమైన వ్యక్తి గురించి కాదు, పరిశుద్ధులైన వ్యక్తులు ఎంతో పరిశుద్ధులుగా చలమణ అవుతున్న వ్యక్తులు, వారి హృదయాంతరంగా కాల్చబడవలసిన స్థానాలు కాల్చబడకపోతే దేవుని పరిశుద్ధాత్మ అగ్ని సంఘంలో రగుచ్చబట్టడానికి సాధ్యపడదండి. అందుకోసం నా బహుప్రియుడు దానియేలు, నువ్వు బహుప్రియుడు, నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకున్న స్థితి నుండి ఇది నీకు చెప్పవాలని నాకు ఆజ్ఞ బయలుదేరింది. ఏంటంటే సాయంకాలంలో బలి అర్పించామని చెప్పాను ఒకసారి, అది మళ్ళీ రిపీట్ చేయలేను. ఒకదాని మీద టైం తెలిపోతుంది. నీకు తెలుసు ఏం చెప్పాను అక్కడ. నేను సాయంకాల బలి అర్పించే సమయంలో క్రీస్తు విమోచన మార్గం, ఆ మార్గం ఆయన శిలువకు అప్పగించబడినప్పుడు సాయంకాలం అయ్యేపటికి ముడికట్టెలు దగ్గరికి వచ్చేపటికి ఆకాశం భూమి ఆకాశాలు ఎలా ఉన్నాయో, ఎలా చీకటిపోయిందో, ఎలాగా ఆ పాప విమోచన క్రేదముగా ఆయన రక్తం ఎలా వహించాడో ఆ సమయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దానియేలుకి రివీల్ చేయబడింది సత్యం. అక్కడ అది రివీల్ చేయబడింది సత్యం. అప్పుడు మీకు చాలా విషయాలు చెప్పాను, కానీ అన్ని విషయాలు చెప్పకూడదు. లాస్ట్ వచ్చేపాటికి శ్రీశ్వరుని గురించి చెప్పాడు ఆయన. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు. ఆయన వేదన పెడుతున్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడు అన్నాడండి. అట్లా ఒక చోట ముందు సమయంలో బాప్తిసం ఇస్తున్న సమయం ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినడానికి సిద్ధం. ఈ బెన్యామీను గోత్రానికి వచ్చేపాటికి ఆశీర్వాదాలు మారిపోయాయి. ఎందుకు మారిపోయినాయి అంటే ఆ వివరణ కుదరదు చెప్పడానికి. నేను ఒకటి మాత్రం చెప్తున్నా. నేను ఏంటంటే బెన్యామీను గోత్రానికి వచ్చిన స్పష్టం సియోను కొండకి చాలా దగ్గరలో ఉంది. అది ఒక చోట రాయబడింది. ఆ రిఫరెన్స్ తర్వాత ఇస్తాను. ఇప్పుడు నేను చూడలేకపోయాను కూడా. నేను రాత్రి సియోను కొండకి దగ్గరలో ఉంది బెన్యామీను యొక్క గోత్రం యొక్క స్థానం. ఆ స్వాస్థాలు పంచిపెట్టారు కదా యెహోషువలో ఒక అధ్యాయంలో రాయబడిందండి. 18 అధ్యాయంలో 20 నుంచి 28 వరకు నోట్ చేసుకోండి. 18 అధ్యాయం 20 నుంచి 28 వరకు. 15 అధ్యాయంలో రాయబడ్డాయి 16, 17, 18 యెహోషువ దాంట్లో గ్రంథంలో ఈ కాలేబు వీళ్ళు స్వాస్థ పంచిపెడతారు. దాంట్లో ఈ యొక్క బెన్యామీను గోత్రాన్ని కడపటి కుమారుడు అందరికంటే. కారణం ఏంటంటే
బైబిల్ గ్రంథంలో చెప్తుంది. తల్లి వినోని ఉంది, తల్లి నా దుఃఖపుత్రుడా ఉంది. తర్వాత 1 దినవృత్తాంత 4వ అధ్యాయంలో ఎబ్బేజు ప్రార్థన ఇవ్వడిందండి. వేదన కూడా ఇతను నేను కంటిని కదా అని ఇతను ఎబ్బేజు అని పేరు పెట్టిందండి. ఎబ్బేజు అని పేరు పెట్టిన ఎబ్బేజు గోత్రాలలో, యాజక గోత్రాలలో అతను చేర్చబట్టడం కాకుండా యాజక వంశావళిలో అతను చేర్చబడ్డాడండి ఎబ్బేజు. అది ఉట్టుముట్లు కాదు. నేను బైబిల్ చదివి రిఫరెన్స్ బైబిల్ చదివి నోట్ చేసుకుని సత్యాలు అవన్నీ కూడా. ఇక్కడ మీతో మాట్లాడేవి ఏవి కూడా అది నామకార్థంగా ఎక్కడో నేను చెప్పే కావు. అలా చెప్తే మధ్యలోనే వాక్యం ఆగిపోతాయి. వాక్యం ప్రళాంగ అవడం అంటే కొనసాగించబడదు. ఒకసారి చెప్పండి వాక్యం 4 వారాలు ప్రళాంగ అవుతుందంటే ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఆ స్థానాలు అవి, కాబట్టి అవి ప్రళాంగ అవుతాయి. అవి కాకపోతే నీ చెప్పిన వాక్యం నీకే సరిపోదు, ఆ క్షణంలో ఆ గంటకే సరిపోదు. నువ్వు తప్పిది అయినటువంటి వాక్యం. ఎబ్బేజు నా తల్లి నన్ను వేదనపడి కన్నది కాబట్టి ఎబ్బేజుని పేరు పెట్టింది. ఇక్కడ తల్లి రాహేలు మరణశయ్య మీద ఉండి బెనూని అందండి, బెనూని అంది. అర్థం చేసుకోండి. నా దుఃఖపుత్రుడా, తండ్రి ఆ పేరుకి బెన్యామీను అని పేరు పెట్టాడండి. ప్రభు అన్నాడు ఆయన, ఇతడు యెహోవాకు ప్రియుడు అన్నాడు. ఇతడు యెహోవాకు ప్రియుడు బెన్యామీను. యెహోవాకు దేవునికి ప్రియమైన వాడు బెన్యామీను. అంటే అర్థం ఏంటంటే నూతన నిబంధనలో క్రీస్తు దేవునికి ప్రియమైన వాడు, దేవుని కుమారుడు ప్రియమైన వాడు అని సత్యం బయలుపరచబడ్డాడు. యేసేపులో కొన్ని సత్యాలు బయలుపరచబడి తర్వాత యూదాలో కొన్ని సత్యాలు బయలుపరచబడితే యేసేపులో ఆశీర్వాదాలు 2 రకాలుగా డివైడ్ చేయబడతాయి. ఇవన్నీ కూడా ఒక ఆత్మకి అర్థం కావాలంటే కనుక, ఈ సత్యాలన్నీ ఒక ఆత్మ అర్థం కావాలంటే నేను చెప్తే అర్థం అవ్వదు, మీరు రాసుకుంటే అర్థం కాదు. ఎవరైనా సరే నీ హృదయం ప్రభు సన్నిధిలో మెల్ట్ అవ్వాలి, బోన్లు ఇరిగిపోవాలి, గుండెల్లో ఎదురాడే రాళ్ళు కూలిపోవాలి, కరిగిపోవాలి. దేవుని సన్నిధిలో యాకోబు చేసిన ప్రార్థన. రాళ్ళు శరీరం, తలంపుల్లో రాళ్ళు, హృదయ ఆలోచనలో రాళ్ళు, వ్యతిరేకమైన రాళ్ళు, సంఘ వ్యవధిలో నిలవలేని పరిస్థితి, రాతి వంటి మనస్సు, అటువంటి మనస్సు, కరగలేని హృదయం, కన్నీళ్ళని హృదయం, వేదన పడని హృదయం. అటువంటి హృదయంతో దేవుడు తన సేవను ఎలా జరిగించుకుంటాడండి? ఆ సేవ ఎలా జరిగించుకుంటాడు? ఎలా ఆశీర్వాదం పొందుకుంటాం? రాళ్ళు పగలాలి, జీవజల నదులు దానిలో పొంగిపొల్లి పగలి, రాళ్ళు పగిలితేనే ఆ జీవం పొంగిపొల్లి వస్తుంది. ప్రార్థనాత్మ దేవుడు నీకు ఇచ్చాడండి. ఈ ప్రార్థనాత్మలో ఎన్ని కరిగిపోవాలండి? వ్యతిరేకమైన మనసు, పరిశుద్ధులకు వ్యతిరేకమైన మనసు, పరిశుద్ధులను తృణీకరించే మనసు, సేవను తృణీకరించే మనసు, ఈ తోటి వాడిని అవమానపరిచే మనసు, ఎక్కడికక్కడ నీ హృదయాంతరంగంలో వ్యతిరేకమైన స్థానాలు అవి కూలిపోకపోతే అంతరి ఆత్మలో నీకు అనుగ్రహించబడినటువంటి క్రీస్తు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మండలం నుంచి నన్ను విడిపించిందని రోమిల పత్రిక 8వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన ఆత్మ హృదయం, ఆత్మ ఎన్నో కార్యాలు చేస్తుంది. ఆత్మ ఎన్ని మార్గాలు నడిపిస్తుందో సర్వసత్యంలోనికి, ఎంత సంపద పెట్టుంటే దాన్ని విస్మరించి మనం ఏ మార్గంలో నడుస్తున్నాం అనేది ఒకసారి పరిశుద్ధులు యోజించుకోవాలి. దేవుని సత్యాన్ని విడిచిపెట్టి మన పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు కనుక ఒక వ్యక్తి నడిస్తే వారు దేవుని జీవాన్ని స్వతంత్రించుకోవాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. యెహోవాకు ప్రియుడు బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఏం చూపించబడుతుందంటే రాబోయే క్రీస్తు నూతన నిబంధనలో తండ్రికి ఎంత ప్రియమైన వాడు ఆ విషయం చూపించబడుతుందండి. ఒక సత్యం ఇతను తల్లికి ఎంత ప్రియమైన వాడో చూపించబడుతుందండి. తండ్రికి ఎంత ప్రియమైన వాడో చూపించాలి. తెలుసు కదా, యేసేపు చనిపోయాడు అనుకున్న తండ్రి యాకోబు బెన్యామీన్ని ఎంత ప్రేమతో తన బిడ్డ దగ్గర పెట్టుకున్నాడో, తల్లి చనిపోయిన తర్వాత బెన్యామీన్ని యేసేపుని దాసీలకు అప్పగించినా సరే ఎంత ప్రేమతో వాళ్ళని గురి చేర్చుకున్నాడు. యాకోబు ఎలా ప్రేమించాడు. రాహేలు చనిపోయిన తర్వాత ఎఫ్రతా మార్గంలో అక్కడ ఎలా ధ్వజస్తంభాన్ని కట్టాడో మొట్టమొదటి ధ్వజస్తంభం కట్టబడిందండి. యాకోబు ప్రార్థన మొట్టమొదటిగా ఆ యొక్క మార్గంలో పరలోక మార్గాలు తెచ్చిన ప్రార్థన. రాహేలు చనిపోయిన తర్వాత ఎఫ్రతా మార్గంలో తన కట్టిన ధ్వజస్తంభం చూస్తే అది మామూలుగా అనుకుంటారు, కానీ ఆమెకు జీవిత విధానం ఎఫ్రతా మార్గంలో నడిచిందండి. ఎఫ్రతా మార్గంలో నడిచింది. రాహేలు విగ్రహం దాచిపెట్టింది, ఇదే చెప్తాం, పాట పడతాం అందరూ. రాహేలు విగ్రహాలు దాచిపెట్టింది,
ఇదే పాట పడతామండి. తనకి జీవిత విధానంలో ఆ పాపాన్ని తను ఒప్పుకొని, తన పాపాన్ని తను ఒప్పుకున్నటువంటి జీవిత విధానంలో తిరిగి ఎటువంటి ఆశీర్వాదం పొందిందో బైబిల్ గ్రంథం చెప్తుందండి. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎంతసేపు పాపాన్ని వీరు చేశారు, ఈ పాపాన్ని వాళ్ళు చేశారు అని చెప్తే మంచిది. కానీ దానిలో నుంచి వచ్చిన నూతన జీవం చెప్పాలి కదా. దానిలో నుంచి విడిచిపెట్టిన తర్వాత నూతనాత్మ ఎలా ప్రవేశించిందో ఆశీర్వాదం అంటే చెప్పాలి కదా. అది చెప్పకుండా ఇదే పాట పాడితే ఏమవుతుంది? పాటలు అయిపోతున్నాయి అంతే. పాటల్లో ఆ జీవం, వారి మార్గాల్లో ఆ జీవం ప్రత్యక్షపరచబడింది అన్నమాట. తర్వాత అక్కడ ఆ కఠిన ధ్వజస్తంభం, యాకోబు కట్టినటువంటి ఆ ప్రార్థనా స్తంభం పరలోక మార్గాన్ని తెరిస్తే, అక్కడ కట్టినటువంటి ధ్వజస్తంభం ఎఫ్రత మార్గాన్ని తెరిచిందండి. క్రీస్తు యేసు బెత్లెహేయ మార్గాన్ని తెరిచిందండి. అది తెరిచింది. దాని సాదృశ్యం యేసు యొక్క జీవిత విధానంలో, తన జీవిత విధానాల్లో ప్రత్యక్షపరిచిన సత్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. దాంట్లో అన్ని చాలాసార్లు చెప్పాను కాబట్టి చాలా చెప్పినా ఇప్పుడు టచ్ చేయడానికి కుదరదు నాకు. సూర్యుని వల్ల ఫలం, చంద్రుని వల్ల ఫలం, భూమి యొక్క ఫలం అన్నమాట. సూర్యుని యొక్క శ్రేష్టమైన ఫలం, చంద్రుని యొక్క శ్రేష్టమైన ఫలం, భూమికి ఫలించే శ్రేష్టమైన ఫలం. భూమిలో మొలిచిన ఎండిన ముక్కలాగా, లేత మొక్క భూమిలో మొలిచినటువంటి ఆ మొక్క పరలోకం నుండి దిగొచ్చిన క్రీస్తు దైవత్వం యొక్క స్వరూపం, మహిమ అనేది ఆ మహిమాయుక్తమైన ఫలం, దైవత్వం యొక్క మహిమ యొక్క ఫలం, మహిమా స్వరూపమైనటువంటి పునరుత్థానం యొక్క ఫలం నీ ఆత్మకి దేవుడు అనుగ్రహించిన కాక. ఈ 3 మాటల్లో ఒక్క మాట గ్రహించుకుంటే ధన్యులు అవుతారు. ఈ 3 మాటల్లో ఒక్క మాట గ్రహించుకుంటే ధన్యులు అవుతారు. ఎందుకంటే మీకు ఏమి లేదని కాదని చెప్పేది. ప్రభు కలిగించినటువంటి మాటలు ఆత్మీయ జీవితాన్ని డైవర్ట్ చేస్తాయి, ఒక దాని నుంచి ఇంకో దానికి తిప్పివేస్తాయి. అది అంతేగాని మీకు ఏమి తెలియదని నేను చెప్తుంది. మీకు అన్ని తెలుసు. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక బెన్యామీను గోత్రంలో ఇవ్వబడిన సంవత్సరం అనేది సియోనుకు ఉండేది, చాలా దగ్గరలో ఉందండి. ఒక చోట చదివాను ఏంటంటే యూదా గోత్రానికి సరిహద్దు, బెన్యామీను గోత్రానికి సరిహద్దు, యూదా గోత్రానికి సరిహద్దు, యోసేపు గోత్రానికి సరిహద్దు, బెన్యామీను గోత్రానికి సరిహద్దులు మూడు చేయబడ్డాయి సరిహద్దులు. ఎందుకు దేవుడు యూదా గోత్రంలోకి బెన్యామీను గోత్రాన్ని యాడ్ చేసిన దేవుడు? సబ్జెక్ట్ పూర్తి చేయలేను. ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది అంతే. 10 నిమిషాలు 7 నిమిషాలు నేను మాట్లాడాలి, 3 నిమిషాలు క్లోజ్ చేసేయాలి. ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే నేను చెప్తానో చెప్పలేను అన్న ఒక ఆలోచన. తర్వాత దాని ముందు కొన్ని మాటలు చెప్తున్నాను. బెన్యామీను గోత్రం ఎన్నిక చేయబడింది కాదు. బెన్యామీను గోత్రం ఎన్నిక చేయబడింది కాదు. ఆ 4 వరుసల క్రమంలో అది ప్రధాన యాజకుడు ఆ 4 వరుసల్లో 12 మంది గోత్రకర్తల పేర్లు రత్నాల్లో చెప్పాడండి. తెలుసు కదా అందరికీ. అతి పరిశుద్ధమైన స్థలంలో ఈ యొక్క 12 మంది గోత్రకర్తల పేర్లు చెప్పాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ గోత్రకర్తల పేరుని ఎందుకు నామాన్ని జపించాడంటే, ఈ 12 మంది గోత్రకర్తల పేర్లు పరలోకం యొక్క ఆ యొక్క ప్రాకారాల మీద వారు కట్టబట్టడానికి అతి పరిశుద్ధ స్థలంలో నిలబడ్డారు. వారి పేర్లు జపిస్తూ వచ్చాడండి. నేను 1-2 చెప్పినట్టు గుర్తుగాని మీ దగ్గర చెప్పకపోయినా అంతమంది గతించినట్టు చెప్పాడు. కానీ బెన్యామీను గోత్రం గురించి చెప్తున్నాను. బెన్యామీన్ని ఎక్కడ చెప్పాడంటే సూర్యకాంతంలో చెప్పాడండి. బెన్యామీన్ని సూర్యకాంతంలో చెప్పాడు. సూర్యకాంతపు రాయి చూసాడు. 5 గంటల ప్రకటన గ్రంథంలో ఉండే సూర్యకాంతపు రాయి. ఈ సూర్యకాంతపు రాయిలో అది తగ మెరిసేటువంటి కాంతి. దాంట్లో ఈ సూర్యకాంతపు రాయి ఎక్కడ కనబడుతుందంటే, మోషే సీనాయి కొండ మీద నిలబడినప్పుడు ఆ సీనాయి కొండ ఈ సూర్యకాంతపు రాయి వలె రాయి అంటే ఒరిజినాలిటీ. అది మనం ఇక్కడ చూసే రత్నాలు ఒరిజినాలిటీ కాదు. ఒరిజినాలిటీ అయినా సరే సూర్యకాంతపు రాయి ఏంటంటే ధర్మశాస్త్రంలో మోషే కొండ మీద అక్కడ ప్రభు దేవాదేవుడు ఒక్క మరకలు కూడా మచ్చ లేకుండా ప్రకాశించే సూర్యకాంతపు రాయి కదా ఆయన దేవాదేవుడు అక్కడ ప్రకాశించాడండి. సూర్యకాంతపు రాయి అది చూపించబడతా ఉంది. సూర్యకాంతపు రాయి ఈ యొక్క బెన్యామీన్ని ఆ సూర్యకాంతపు రాయిలో చెక్కాడండి. అంతకుముందు 4 వరుసల్లో చూసుకొని చెప్పలేను, తప్పు చెప్తానేమో. మరి 4 వరుసల్లో ఎవరెవరిని ఏ గోత్రాన్ని చెక్కాడో దేవుడు అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను
ఈ సూర్యకాంతం రాయి అనేది ఎందుకంత ప్రధానమైనది అంటే బైబిల్ గ్రంథంలో ఆయన వచ్చేసి ఎలా కనబడుతుంటే సూర్యకాంత పద్మరాగాన్ని పోలినవాడు. బైబిల్ గ్రంథంలో 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 6వ అధ్యాయం రాసుకోండి. ఆయన ఎలా కనబడుతున్నాడంటే సూర్యకాంత పద్మరాగాన్ని పోలినవాడు. ఆయన ప్రకాశం ఉండేది అలా కనబడుతుంది. ఆయనలో సూర్యకాంతం ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంటే పద్మరాగం కలవరి శిలువను చూపిస్తుంది. కలవరి శిలువను చూపిస్తుంది ధర్మశాస్త్రం. పద్మరాగం కలవరి శిలువను చూపిస్తుంది. సూర్యకాంతం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యెహోవా మహిమను చూపిస్తుంది. చూసుకోండి. ధర్మశాస్త్రాన్ని చూచినప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని చూచినప్పుడు మహామహిమలో ఉన్న క్రీస్తు దేవుని చూచినప్పుడు ఈ పద్మరాగం రక్తం దాంట్లో చూచినప్పుడు తన ఆత్మ చూచినప్పుడు అడిగాడు, ప్రభా నీ మహిమను చూపించు ప్రభా నాకు. ఎందుకంటే ఈ మహిమలో ఈ మహామహిమలో ఈ పద్మరాగం వంటి రక్తవర్ణపు స్థానాలు ఈ మహామహిమలో ఈ సూర్యకాంతంలో దాచిపెట్టబడి ఉంది. నీ మహిమని ఇప్పార్చే. ఎందుకు నీ మహిమని ఇప్పారు చేస్తే ఆ పద్మరాగాన్ని నేను చూస్తా, అందులో ఉన్నటువంటి దర్శనాన్ని చూస్తాను. ప్రభా అది ఇప్పార్చే. ప్రభా ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని నేను నడపలేను, నా వల్ల కాదు. వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు ప్రభా, వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు, నా వల్ల కాదు వీళ్ళని నడపడానికి. ప్రభా నీ జీవగంధం నుంచి నా పేరు తీసేయి, కానీ వీళ్ళని నేను నడపలేను. నా పేరు కొట్టేసేయి, ఇది నాకు వద్దు, ఈ సేవ వద్దు, నాకు ఏ వద్దు, కానీ నేను నడపలేను ప్రభా నేను వీళ్ళని. ఎందుకంటే నాకు ఒక్కడికి ఆ మహిమలో దాచబడినటువంటి ఆ పద్మరాగం క్రీస్తు యొక్క రక్తం ఛాయను ఒకసారి నాకు చూస్తే నేను బతుకుతాను ప్రభా, లేదా నేను బ్రతకలేను. ఇస్రాయేలు నడిపించడానికి ఆ శక్తి నీ ఆత్మకు రావాలంటే పద్మరాగం అనేది రక్తం అన్నపు ఛాయ రక్తం నీ ఆత్మకు అందాల్సిన. అది అందకపోతే అసాధ్యమైన విషయం. నేటి సంఘాన్ని పరిపాలించు, నేటి సంఘాన్ని పోషించడం కూడా అసాధ్యమవుతుంది. అప్పుడు అది ఎందుకు చెప్పాను నేనంటే బెన్యామీన్ గోత్రాన్ని తీసుకు ఎక్కడ చెప్పారంటే సూర్యకాంతంలో పెట్టాడండి. సూర్యకాంతం ప్రకాశించే బెన్యామీన్ గోత్రం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకు చెప్పాలంటే యాకోబు అతను పెంచిన విధానం, యేసేపు అతన్ని ప్రేమించిన విధానం, తల్లి అతను ప్రేమించిన విధానం, అక్కడ ధ్వజస్తంభం కట్టిన విధానం, ధ్వజస్తంభం కట్టినటువంటి తల్లి యొక్క ఆ స్థానంలో యాకోబు కట్టిన ధ్వజస్తంభం, ఆమె సమాధి మీద కట్టిన ధ్వజస్తంభం, క్రీస్తు యొక్క పునరుత్థానంలో క్రీస్తు యొక్క మరణంలోనికి ఆ స్థానాలు వ్యక్తపరుస్తున్నప్పుడు దానిలో నుంచి తీయబడినటువంటి బెన్యామీను ఎక్కడ చెక్కబడ్డాడంటే మహామహిమలో ప్రకాశించే ఆ సూర్యకాంతంలో చెక్కబడ్డాడండి. వివరణ అందుకంటే ఎక్కువ ఇవ్వలేము ఈ యొక్క క్లాసెస్ లో, అంత వివరణ ఇవ్వలేము. చాలా కష్టం చెప్పడం, కానీ మీకు చెప్తున్నాను. నేను సమయం అయిపోతుందని తెలిసి కూడా చెప్తున్నాను. తర్వాత ఒక మాట చెప్పి ముగించేస్తాను నేను. దీంటి నోవహు కుమారుల్లో షేము గుడారం వద్ద యాఫెతు నివసించాడు. అలాగే యూదా గుడారం వద్ద, అంటే ఆ గుడారం అంటే దేవుని యొక్క గుడారం వద్ద బెన్యామీను వసించింది. కారణం ఏంటంటే ఆ బోర్డర్స్ ఈవన్నటువంటి ఆ బోర్డర్ అది సియోను స్థానానికి కొండకి చాలా దగ్గరలో ఉన్నటువంటి స్థానం. మళ్ళా కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ లో ఈ వాక్యాన్ని చేయించండి. తండ్రి వందనములు, ఘనమైన రక్షకుడు నువ్వు అనుగ్రహించిన అక్షయ పాత్ర ప్రభు, ఇది నీవు అనుగ్రహించిన తండ్రి అక్షయమైన స్థానాలు, దృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములను, అదృశ్యమైనవి నిత్యములను, అదృశ్యమైనటువంటి మార్పులు ఉన్న అనుగ్రహించిన నీ స్వాస్థం, అది నీ నిత్య మహిమకు అర్పణగా చేయబడింది ప్రభు. తండ్రి నీ వాక్యం బోధించిన నీ అడుగు ఇటు అటు వేస్తున్నట్లు ఈ పరిశుద్ధ సత్యంలో ఆత్మ నిలబడి ఉన్నటువంటి ఈ విడుదల ఆత్మ నిలబడి ఉండటానికి ఈ వాక్యాన్ని దీవించి మీరు కనపరచబడమని ప్రార్థనకి తెలుసుకొని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.